మీరు బంజోళ్ళు కదా ఎగ్ తింటావా అని అంటే, అవును నేను ఎగ్ తింటా. నాకు తెలిసి ఈ జనరేషన్ లో బ్రాహ్మిన్స్ అయినా సరే నాన్ వెజ్ తినకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ. అయినా ఎగ్ వెజ్ అని చెప్పి సైంటిఫికల్లీ కూడా ప్రూవ్డ్ ఇదంతా కాదులే గానీ రెసిపీ చెప్పేస్తున్నా. కర్రీ ఒకసారి ట్రై చేసినాక ఈ వీడియో చేసినందుకు మీరు అందరు నాకు థ్యాంక్ యూ చెప్తారు. అంత బాగుంటది టేస్ట్. చెప్తే నమ్మరు, చేసి ట్రై చేయండి. అసలు నచ్చలేదు అనే వాళ్ళే ఉండరు. అసలు ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. చల్లగైపోయినాక పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ పాన్ లో ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, కొంచెం చక్కెర వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం వేసినాక ఒక 10 మినిట్స్ అట్లనే ఉంచి తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. పల్చగా కాకుండా కొంచెం వేసుకోవాలి పులుపు. ఇంకా ఫైనల్ గా ఇందులోనే బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి. వేసినాక ఒక 10 నిమిషాలు ఉంచేసి ఇందులో లాస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ రెడీ. ఎంత బాగుంటది అంటే అసలు నాకైతే చూస్తుంటేనే ఊరిలో వస్తున్నాయి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో చెప్పండి.